హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే స్పెషల్ చేపల పులుసు చేసుకోవడం ఎలా, దానికి కావాల్సినవి నేను 1 కేజీ చేపలను తీసుకొని ఉప్పు పసుపు వేసి నిమ్మకాయ పిండుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 2 టమాటాలను ఈ విధంగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు కొంచెం నానబెట్టుకొని ముందుగా పెట్టుకున్నాను. ఉప్పు కారం పసుపు ధనియాల పొడి. దానికి కావాల్సినవి చేపల పులుసు కోసం మసాలా తయారు చేసుకోవాలి. ఇందుకు కావాల్సినవి 1/2 స్పూన్ వాము, మెంతులు, జీలకర్ర తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకోవాలండి. పౌడర్ చేసుకున్నాక చూద్దాము. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి. అందులో 2 పావులు ఆయిల్ వేసుకొని అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా ఆనియన్ ప్యూరీ వేసుకుందాము. వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుందాము. మగ్గాక చూద్దాం. టమాటా ప్యూరీ మగ్గేలోపు మనము ముందుగా తీసుకున్న ఫిష్ ముక్కల్ని మ్యాగ్నేట్ చేసుకుందాము. దానికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసుకుందాము. పసుపు 1/2 స్పూన్ అంత పసుపు, కారం, ఫిష్కి ఎప్పుడైనా కారం కొంచెం ఎక్కువనే పడుతుందండి, అప్పుడే నీసు వాసన రాకుండా టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కర్రీకి సరిపడా సాల్ట్, వేయించుకున్న ధనియాల పొడి 1.5 స్పూన్ వేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకుందాము. కలిపాక చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. మగ్గిపోయి మనం వేసుకున్న టమాటా ఆనియన్ ప్యూరీ మగ్గిపోయి ఆయిల్ పైకి వచ్చిందండి. ఇప్పుడు 1/2 స్పూన్ ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కలుపుకుందాము. ఇంకో 2 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్న రసం పోసుకుందాము. మీకు ఎంత గ్రేవీ కావాలో అంత పోసుకోవాలండి వాటర్. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. నాకు ఈ మాత్రం చాలండి గ్రేవీ. మూత పెట్టుకొని మనము చింతపండు రసాన్ని మసులు పెట్టుకుందాము. మగ్గాక చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. మనం వేసుకున్న చింతపండు రసం కూడా మసిలిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకున్న ఫిష్ ముక్కలు వేసుకుందాము. విధంగా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడే గంటతో కలపాలండి, తర్వాత కలుపుకోవద్దు. కలుపుకొని మూత పెట్టుకుందాము. ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. ఈ విధంగా మసులుతున్నప్పుడు ఈ ఫిష్లో కొన్ని ఎగ్స్ వచ్చాయి, ఫిష్ ఎగ్స్, అది వేసుకుందాము. మరీ ఎక్కువ ఉంటే ఇది సపరేట్గా ఫ్రై చేసుకోవచ్చు. ఆ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో నా ఛానల్లో చూడండి. మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిద్దామండి. మగ్గాక చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాము. వావ్, టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. నేను అది మనం ముందుగా నూరి పెట్టుకున్న మసాలా కూడా వేసుకున్నాను.
జీలకర్ర వాము మెంతులు నూరి పెట్టుకున్న మసాలా కూడా వేసుకున్నాను. పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకుంటే టేస్టీ చేపల పులుసు రెడీ అండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల సింపుల్గా చాలా టేస్ట్గా బాగుంటుంది. జొన్న రొట్టెతోటి అయితే సూపర్ ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా నోటిఫికేషన్లు మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.